హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం ఇప్పుడు దాకా డిఫరెంట్ వీడియోస్ చేస్తాం కదా. సో ఈరోజు మార్నింగ్ కూడా ఒక అప్డేట్ గురించి చెప్పడం జరిగింది, కానీ అది ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయడానికి సో నా టెనెంట్ అయితే రిప్లికేట్ అవ్వలేదు అనమాట. అంటే అప్డేట్ అనేది రోల్ అవుట్ అవ్వలేదు. ఓకే, సో ఇప్పుడైతే అది అయింది. సో మనకి నిన్నటిదాకా కూడా మీరు డేటా పైప్ లైన్స్లో ఏదైతే డేటా ఫ్లో జెంట్ కాల్ చేస్తారో దానికి పారామీటర్స్ అనేది సప్లై చేయడం కుదరదు. ఓకే, అంటే మీనింగ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ రన్ టైంలో మీరు ఏదైతే వాల్యూస్ ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక టేబుల్ నేమ్ కావచ్చు, పాత్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, దాన్ని డేటా ఫ్లో జెంట్కి యాజ్ ఏ పారామీటర్గా సప్లై చేయాలన్నమాట. అలాంటి ఆప్షన్ నిన్న దాకా అయితే లేదు. నిన్న నైట్ మైక్రోసాఫ్ట్ ఇంట్రొడ్యూస్ చేసింది అనమాట. ఓకే, ఇప్పుడు మీకు పర్టికులర్గా ఆ సినారీ అనేది చూపిస్తాను. నాకైతే ఇక్కడ ఒక రెండు వాల్యూస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడొచ్చు, సౌత్ నార్త్ అని ఒక రెండు వాల్యూస్ ఉన్నాయి. ఈ టేబుల్లో నేను ఏం తీస్తున్నా అంటే లుక్అప్ యాక్టివిటీ యూజ్ చేసుకొని ఆ ఈ వాల్యూస్ అనేది పుల్ చేస్తున్నాను. ఈ వచ్చిన అవుట్పుట్ ఫర్ ఈచ్ యాక్టివిటీకి ఇన్పుట్గా ప్రొవైడ్ చేస్తున్నాను. విత్ ఇన్ ఫర్ ఈచ్ యాక్టివిటీలో నేనైతే డేటా ఫ్లో జెంట్ కాల్ చేస్తాను. ఓకే, సో చూడొచ్చు మీరు ఇక్కడ. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే చూడండి, సో వర్క్ స్పేస్ ఏంటిది, డేటా ఫ్లో ఏంటిది, దాని తర్వాత డేటా ఫ్లో పారామీటర్స్. ఇది మనకి ఇంపార్టెంట్. అంటే మీరు ఏదైతే డేటా ఫ్లో జెంటులో పారామీటర్స్ క్రియేట్ చేస్తారో సేమ్ రిపీట్ చేయాలన్నమాట ఆ పారామీటర్ నేను. సో అది మనం రన్ టైంలో కాన్ఫిగర్ చేసుకోవాల్సి ఉంటుంది. చూసారా కదా డేటా ఫ్లో పారామీటర్స్ అనేది. సో ఇప్పుడు డేటా ఫ్లోను ఓపెన్ చేస్తున్నాను, లోడ్ అవుతుంది. ఇది సింపుల్ ఎగ్జాంపుల్, కాకపోతే పాసిబుల్ అవుతుంది. డైనమిక్గా మనం బేస్ మన పారామీటర్ వాల్యూ బట్టి టేబుల్స్ క్రియేట్ చేయడం కానీ వీ కెన్ డూ మెనీ మోర్ థింగ్స్. ఓకే, సో అఫ్ కోర్స్ నేను మార్నింగ్ వీడియోలో కూడా చెప్పాను అనమాట. ఇక్కడ ఫస్ట్ పారామీటర్ అనే ఆప్షన్ ఎనేబుల్ చేయాల్సి ఉంటుంది, లేకపోతే వర్క్ అవ్వదు. దాని తర్వాత ఇక్కడ సో మేనేజ్ పారామీటర్స్ చూడండి ఇక్కడ. సో నేను ఏమి ఇచ్చాను, కరెంట్ వాల్యూ డెమో ఇచ్చాను, కానీ యాక్చువల్గా డెమో ఎక్కడన్నా ఉందా? ఓకే, ఎక్కడా లేదన్నమాట. ఏమిందో నేను ఇక్కడ నా పేరైనా ఇస్తాను వెంకటేష్ కుమార్, బట్ నథింగ్ హ్యావ్. ఓకే, ఎందుకంటే రన్ టైంలో ఏదైతే లుక్అప్ యాక్టివిటీ నుంచి మనకు రీజియన్ నేమ్ వస్తుందో అది మాత్రమే టేబుల్ కింద క్రియేట్ అవుతుంది. కానీ ఇక్కడ వెంకీ ఇచ్చానా, రమేష్ ఇచ్చానా, డెమో ఇచ్చానా, అది కాదు. ఓకే, అంటే రన్ టైంలో చూడండి ఇక్కడ పబ్లిక్ పారామీటర్ మోడ్ ఇస్ ఎనేబుల్. ఓకే, సో దీన్ని నేను రీజియన్ ఇన్ఫర్మేషన్ అనే టేబుల్కి వెళ్ళి ఒక్క నిమిషం ఇక్కడ సో రీజియన్ దగ్గరికి వెళ్ళి సో టెక్స్ట్ ఈక్వల్స్ ఇక్కడ కాన్ఫిగర్ చేశాను అనమాట. ఓకే, సో క్యాన్సిల్ చేస్తున్నాను ఎందుకంటే ఆల్రెడీ కాన్ఫిగర్ అయిందనమాట. మళ్ళీ నేను ఏదన్నా డిస్టర్బ్ చేస్తే కూడదు. ఏం కాదు, నథింగ్ విల్ హ్యాపెన్. చూడండి డెస్టినేషన్ లెవెల్లో కూడా. ఓకే, సో చూడండి రీజియన్ నేమ్ పారామీటర్ అంటే టెంప్లేట్ అవసరం. మీరు ఏదైతే రీజన్ లుక్అప్ యాక్టివిటీ నుంచి వస్తుందో అది యాజ్ ఎ టేబుల్ కింద వస్తుంది. ఓకే, సో అర్థమైంది కదా. మీరు ఇక్కడ చూడొచ్చు రీజియన్ నేమ్ వచ్చేసరికి కరెంట్ వాల్యూ డెమో. ఓకే, ఇప్పుడు నేను పైప్ లైన్ రన్ చేస్తాను, డిస్కార్డ్ చేశాను అంతా కూడా. సో డెమో కాల్ డేటా. సో ఇక్కడ చూడండి రీజన్కి ఏమేమి వెళ్ళేస్తుంది, ఐటమ్ డాట్ రీజన్ ఇన్ఫో. ఓకే, ఏదైతే ఇక్కడ కాలం నేమ్ ఉందో అంటే లుక్అప్ యాక్టివిటీలో మీరు కాలం నేము అదే అన్నమాట. ఓకే, బట్ జనరల్గా వేరైతే నేము అలా ఉంటాయి అన్నమాట. సపోజ్ ఈ బేసిక్స్ అన్ని కూడా నేను చాలా సార్లు చెప్పడం జరిగింది. ఓకే, కొంతమంది చూస్తారు, కొంతమంది చూడరు, అది మనం ఏం చేయలేము అనమాట. ఓకే, ఇవి మీరు ఓకే లేకోస్ కూడా చూపిస్తాను. ఎక్కడ కూడా నార్త్ సౌత్ అనే టేబుల్స్ అయితే లేవు. కావాలంటే రిఫ్రెష్ చేస్తున్నాను చూడండి. సో దేర్ ఇస్ నో టేబుల్ నేమ్ లైక్ నార్త్ సౌత్. ఇప్పుడు నేను డైనమిక్ గా రన్ చేస్తాను. లెట్ మీ ట్రై టు అండర్స్టాండ్. అఫ్ కోర్స్ నేను ఆల్రెడీ టెస్ట్ చేశాను అనుకోండి, వర్క్ అవుతుందో లేదు. ఎందుకంటే కొత్తగా వచ్చిన అప్డేట్ కదా, ఒక్కోసారి సో ఎర్రర్స్ రావడానికి కూడా అవకాశం ఉంటుంది అనమాట. ఓకే, సో ఎందుకంటే ఆల్రెడీ చాలా నెలలు అయితే మనకి ఆల్రెడీ తెలుస్తుంది ఓవర్ ఏంటి వాట్ ఎగ్జాక్ట్ అని. బట్ లేటెస్ట్ వచ్చిన అప్డేట్స్ కావచ్చు, కొంచెం ఒక్కోసారి స్లో ఉంటుంది. ఎక్కడ ఏం చేయాలని కూడా మనం డాక్యుమెంటేషన్ ఫాలో అవ్వాలి. ఇట్స్ కైండ్ ఆఫ్
బిహైండ్ ద సీన్స్ చాలా వర్క్ అయితే చేస్తుంటాం అనమాట. బట్ మీకు తెలియకపోవచ్చు. అఫ్ కోర్స్. ఓకే, లోడ్ అవుతుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు గెట్ టైమ్స్లో కూడా ఏమున్నాయి, రీజన్ ఇన్ఫో సౌత్ నార్త్. ఓకే, సో లెట్ ఇట్ లో ఇది ఒక 2 minutes అయితే టైం తీసుకుంటుంది. స్టిల్ 34 seconds. సో మీరు ఎప్పుడైనా సరే ఫండమెంటల్స్ బేసిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ గైస్. ఓకే, అది ఒకసారి అర్థమైతే ఒకసారి కొంతమంది అడుగుతుంటారు అనమాట. ఓకే, ప్రాజెక్ట్ ఉందా, లేకపోతే మెడిలిన్ ఆర్కిటెక్చర్ ఉందా, మెటాడేటా డ్రివెన్ పైప్లైన్స్ చెప్పారు. సో నాకు విన్నప్పుడు ఏంటంటే, అంటే కాన్సెప్ట్ తెలియనప్పుడు ఎందుకు అడుగుతారో అర్థం కాదన్నమాట. ఓకే, సో ఇట్స్ నాట్, ఐ డోంట్ అండర్స్టాండ్. ఓకే, ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. సో మీరు చూడండి, సో మన దగ్గర ఫస్ట్ ఎగ్జిక్యూషన్ అయితే సక్సెస్ఫుల్ అయింది. ఆ సెకండ్ వన్ ఇస్ గోయింగ్ ఆన్. సో మీరు ఇక్కడ వెరిఫై చేసుకోవచ్చు. సో ట్రై టు రిఫ్రెష్. చూసారా, నార్త్ సౌత్ రెండు టేబుల్స్ వచ్చినాయి. ఎందుకంటే మన పారామీటర్ నేమ్ ఏదైతే వస్తుందో దాన్ని టేబుల్ కింద డిఫైన్ చేసాం అనమాట, యాజ్ లేక్ హౌస్లో డెస్టినేషన్ గా. మీరు చూస్తే రీజియన్ లో సో టోటల్ గా 5 రికార్డ్స్ ఉంటాయి. ఏదైతే సోర్స్ టేబుల్ ఉందో అది అజూర్ ఎస్క్యూఎల్ నుంచి వస్తుంది. సో నార్త్ ఒక 2 రికార్డ్స్, సౌత్ ఒక 3 రికార్డ్స్ ఉంటాయి. చూడండి ఇక్కడ సౌత్. ఓకే, సో దీన్ని బట్టి మనం డైనమికల్ గా సో పారామీటర్ అనేది డేటా ఫ్లో జెన్కి సక్సెస్ఫుల్ గా ఇంప్లిమెంట్ చేస్తాం అనమాట. ఓకే, సో మీరు కూడా ట్రై చేయండి, సో దట్ మీకు ఒక ఐడియా రావడానికి ఖచ్చితంగా అవకాశం అయితే ఉంటుంది అన్నమాట. ఓకే, సో ఐ థింక్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. క్యాచ్ నెక్స్ట్ వీడియో. బాయ్.